ఒక్కొక్క పరిణామం ఒక్కొక్కసారి కథ మార్చేయడానికి కారణమవుతా ఉంటుంది. ఇప్పుడు అమరావతి అన్నటువంటిది గతంలోనే మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దానికి నిధులు ఇచ్చారు. రోడ్లు ఏపిస్తున్నారు. కానీ మోడీ మీద విష ప్రచారం చేయడం, మోడీతో విభేదించాక అమరావతి విషయంలో ఏం చేయలేదంటూ కూర్చున్నారు. అటు ఇటు కాకుండా ఈ జగన్ వచ్చాక దాని శాంతం పక్కన పెట్టడంతో దెబ్బతిన్నారు. ఈ దఫా కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఎఫర్ట్స్ పెడుతుంది. కేంద్రం తరపున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఓ బల్క్ బిల్డింగ్‌గా కడుతున్నారు. అట్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం క్వార్టర్స్ కట్టబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా ఎన్‌సీసీ హెడ్ క్వార్టర్ అమరావతి కాబోతుంది. ఇంతవరకు ఎన్‌సీసీ డైరెక్టరేట్ మన ఆంధ్రాకి లేదు. ఉమ్మడి రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఎన్‌సీసీ డైరెక్టరేట్‌నిచ్చారు. ఆ హెడ్ క్వార్టర్ ఆటోమేటిక్‌గా అమరావతిలోనే పెట్టేటటువంటి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలన్నిటికీ మానిటరింగ్ సెల్ నడుస్తుంది.